మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ధనియాల కారపొడి, నువ్వుల కారపొడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, శనగపప్పు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 7-8, నువ్వులు 2 టీ స్పూన్లు. నువ్వుల పొడి తయారు చేయడానికి నువ్వులు 1 కప్పు, ఎండుమిర్చి 7-8, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్ 1 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ వేడి చేసి దానిలో 1 కప్పు ధనియాలు వేసి దోరగా వేయించుకుందాం. ధనియాలు దోరగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకో. ఇలా దోరగా వేగాలి. వీటిని ప్లేట్లో తీసుకొని ఇదే పాన్లో శనగపప్పు కూడా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇదే పాన్లో నువ్వులు కూడా దోరగా వేయించుకుందాం. ఇది మాడిపోకూడదు. ఇలా దోరగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుందాం. ఇలా వేగిన నువ్వులని ప్లేట్లో తీసుకొని అదే పాన్లో 1 టీ స్పూన్ నూనె వేడి చేసి దానిలో ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. ఇలా ఎండుమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించిన ధనియాలు, శనగపప్పు, వేయించిన 2 టీ స్పూన్ల నువ్వులు, రుచికి తగినంత ఉప్పు, ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ చేసుకుందాం. అలా మిక్సీ చేయగా వచ్చిన ధనియాల పౌడర్ ఇది. దీన్ని ఒక బాటిల్లో వేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నువ్వుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించిన ఎండుమిర్చి, వేయించిన నువ్వులు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి వీటిని కూడా మిక్సీ చేద్దాం. ఇలా మిక్సీ చేయగా వచ్చిన నువ్వుల పౌడర్ ఇది. దీన్ని కూడా ఒక బాటిల్లో వేసుకొని మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే ధనియాల కారపొడి, నువ్వుల కారపొడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.